హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరు అండి. అయితే ఈరోజు సోమవారంతో కూడి వచ్చిన సోమావతి అమావాస్య కదండి. అంటే శ్రావణ మాసం ఈ అమావాస్యతో వెళ్ళిపోయింది కదా. అలాగే ఈరోజు సోమవారంతో కూడి వచ్చింది కదండి అమావాస్య. ఇంకా అలాగే నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో పెడుతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని కంప్లీట్గా చూడండి. చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నాకు వేసుకున్న ముగ్గు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ముగ్గులా వేసుకున్నాను. ఎలా ఉందండి? బాగుందా? తప్పకుండా కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అంటే నా పేరు వచ్చేసి, నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి విజయలక్ష్మి మల్లూరు అండి. యూట్యూబ్లో కొడితే వచ్చిద్ది. అందుకని తప్పకుండా చూడండి, సరేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇదిగోండి, నేనైతే ముగ్గలా వేసుకున్నా కదా. ఇంక ఇంట్లోకి వచ్చానండి. ఇంక టీ పెట్టానండి. అది తీయలేదులేండి వీడియో. టీ పెట్టాను. ఇంక టీ తాగుతూ ఉంటే ఇంక ఈ బుజ్జిముండ్లకి ముందు గింజలు వేస్తానండి. గింజలు వేసిన తర్వాత అప్పుడు నేను టీ తాగుతాను అనమాట. ఇంక అలాగే ఇటు గింజలు వేసాను. ఇంక మా వారికి టీ ఇచ్చిన తర్వాత ఇక ఏమి ఎగురుకుంటా ఆడుతున్నాయి చూసారా? అదిగోండి, ఇంకా అలా ఎగురుతా ఆడుకుంటా ఉంటాయి అన్నమాట. రోజు డైలీ నాకు ఇది ఒక డ్యూటీ అనమాట. అయితే మీకు వీడియోస్లో అప్పుడప్పుడు చూపిస్తున్నానండి. మీరు బోర్గా ఫీల్ అవ్వకూడదు కదా, అందుకని అప్పుడప్పుడు చూపిస్తున్నాను. మనము మూగజీవాలకి ఫుడ్ పెడితే చాలా అంటే చాలా మంచిదండి. అందుకని నేను వాటితో నాకు చాలా అనుబంధం ఉందండి. 2 సంవత్సరాల దాకా అనుబంధం ఉంది ఆ బుజ్జిముండలతో. డైలీ వస్తాయి. ఇంకా అలాగే ఈరోజు కూడా వచ్చినాయి, వేశాను. ఇంక ఇదిగోండి, పూలు కోసుకుందామని మేడపైకి వచ్చానండి. ఇక ఇది పువ్వులన్నీ విచ్చుకొని ఉన్నాయి అన్నమాట. ఈ 100 వరాల మొక్కలు అంటాం కదా, ఇంకా అవి తెచ్చి పెట్టుకున్న తర్వాత ఈ 2వ విడత పూసినాయి అండి. నేను పెట్టిన తర్వాత ముందు చెట్టు ఉన్నప్పుడు ఇచ్చినాయి పువ్వులు. ఇంకా తర్వాత నేను బలం మందు చూపించా కదా మొక్కలకి, ఇంకా మొక్కలు ఈ గులాబీ మొక్క కూడా తెచ్చి పెట్టుకున్నానండి. ఇంకా వాటికి కూడా ఇగుళ్ళు వచ్చినాయి, మొగ్గలు కూడా పడ్డాయి అన్నమాట. అదిగోండి అలా పడ్డాయి, చిన్న చిన్న మొగ్గలు అన్నమాట. అయితే మొక్కలు పెడతానండి, చాలా మొక్కలు పెట్టాలని కోరిక. ఈసారి మాత్రం పూల మొక్కలే పెడతానండి. అన్నీను రకానికి ఒకటి పెట్టుకుందామని ఉంది. చూడాలి, మా వారు సపోర్ట్ చేయాలి కదా. మా వారు ఏదైనా ప్రతి దాంట్లో మా వారు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకు నచ్చిన పని నేను ఏది చేయను, ఆయన ఇష్టపడితేనే చేస్తానన్నమాట. ఆయన అంతేనండి, మా వారు కూడాను. నాకు నచ్చిన పనే చేద్దామని అంటే ఆయన నీకు నచ్చితే చేసుకో అని అంటారు. చూడాలండి, ఈసారి మొక్కలు చాలా పెట్టాలి. ఇంక ఇవేమో బిస్కెట్ కలర్లో చాలా బాగుంటాయండి పువ్వులు. ఇవి మధ్యలో రెడ్ కలర్ వచ్చింది, చాలా బాగుంటాయి. ఇంకా అలాగే ఇంక ఇదిగోండి, ఇది ఒక పింక్ కలర్ మందారం అనమాట. ఇది 100 రూపాయలు పెట్టి తీసుకొచ్చి పెట్టానండి. చాలా భయం వేసింది, అది చాటుకు వెళ్ళిపోయిద్దామని భయం వేసింది. అదిగోండి, మాకు లైన్ పైనుంచి కిందకి పైపులు వేసుకున్నాం కదా, ఇంకా అదే చూపిస్తున్నాను అనమాట. ట్యాంకీ పైపు అనమాట అది. చూడాలండి, ఆ మొక్కలు చాటుకు వెళ్ళిపోయిద్దామని భయం వేసింది. ఇంకా బలం మంది వేసిన తర్వాత కొంచెం తిప్పుకుందండి. ఇప్పుడిప్పుడే పువ్వులు పడుతున్నాయి ఆ మొక్క. లేకుంటే ఇంకో మొక్క తీసుకొచ్చి పెట్టుకోవాల్సి వచ్చేది అనమాట. ఇంకా నేను కిందకు వచ్చానండి. ఇంకా కిందకు వచ్చేసి ఇంకా టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు దోశల్లో కొంచెం రాగి పిండి కలిపి దోశలు పోస్తున్నానండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి మామూలు బియ్య పిండి వేసాను, అట్టుపిండి. ఇంకా అట్టుపిండిలో ఒక గుప్పుడు రాగి పిండి కలిపాను. ఇక అది ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇదనమాట. పప్పుల చట్నీ కూడా చేశానండి. చేసి ఇక మా వారికి ఇచ్చాను, తింటున్నారు. పంచలో కూర్చున్నారులేండి, ఇంకా వారిని ఏం తీయలేదు. ఇంకా నేను ఇంకా మా వారికి పోసిచ్చి ఇంకా నేను కూడా పోసుకొని టిఫిన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అలా నేను టిఫిన్ చేసేస్తున్నాను. అయితే ఈరోజు పప్పుల చట్నీ అనమాట. ఉదయాన అట్టుపిండి అనమాట. అట్టుపిండిలో కొంచెం రాగి పిండి పోసి కలిపి ఇక దోశలు వేసేసాను. ఇక ఇది సాయంత్రం పూట అండి. ఇది ఒక్కరోజు వీడియోనేనండి, ఇంకా 2 రోజుల వీడియో అట్లా ఏం కలపలేదు.
ఒకరోజు వీడియోనేనమాట. ఇంక నేను పూజ చేసుకునేటప్పుడు నేను ఎలా పెట్టుకుంటాను అనేది ఇంతవరకు వీడియోలో చూపించలేదు కదండి. నేనైతే ఇలా పెట్టుకుంటానండి, ఇంతేనా పెట్టుకునేది. అందుకనే వీడియోని కంప్లీట్గా చూడండి అని చెప్తున్నాను. నేనైతే విగ్రహాలు అవి ఇలా పెట్టుకుంటానమాట. ఈరోజు వస్త్రం ఏం వేయలేదండి, పేటకం మీద వస్త్రం ఏం వేయలేదు. పసుపు రాసి అలా ముగ్గేసుకొని కాసింత పసుపు కుంకుమ చల్లుకొని ఆ ముగ్గు మీద ఇంకా అలా నా దగ్గర కుందుంది, అంటే ఏమంటారు స్టాండ్ అనమాట. ఆ స్టాండ్ ఉంది. ఇంకా ఆ స్టాండ్ మీద నేను ఇలా తమలపాకేసి కాసింత పసుపు కుంకుమ 4 అక్షంతలు వేసి అప్పుడు స్వామివారిని అలా ప్రతిష్ఠించుకుంటాను. అంటే నా మనసుకి ఎలా నచ్చితే అలా చేసుకుంటానండి. అది ఇలాగే చేయాలా, ఇలాగే చేయకూడదా, ఇంట్లో తప్పేమైనా ఉందా, అవన్నీ నాకేం తెలియవండి. స్వామిని ఇలా పూజించుకోవాలని నా మనసులో ముందు రోజు మెదిరిద్దండి ఇలా చేసుకోవాలని. ఇంక అదే ప్రకారంగా చేసుకుంటానమాట. ఇంక ఇదిగోండి స్వామి నా దగ్గర అర్ధనారీశ్వర స్వామి పటం ఉంటుందండి. ఇంకా స్వామి పటం పెట్టుకున్నాను. అందులో సోమవారంతో కూడి వచ్చింది కదా, ఇంకా అందుకని ఈరోజు ఈశ్వరునికి పూజ అనమాట. విఘ్నేశ్వరుడికి ఈశ్వరుడికి పూజ అనమాట. అయితే విగ్రహాలు అలా పెట్టుకుంటానండి, అంతేనా పెట్టుకునేది. నేనైతే అలాగే చేసుకుంటానండి. ఇంకా అలాగే అన్ని పువ్వులు, అంతలోకి విరజాజుల పువ్వులు వచ్చినాయండి ఇళ్ళమ్మట. ఈరోజు పువ్వులు ఏమి రావేమో, మా వారి చేతన్నా తెప్పించుకుందాం, విరజాజి పువ్వులతో పూజ చేస్తే మంచిది కదా స్వామికి. కోరిన కోరికలు ఇచ్చే, అంటే మనం ఏదైనా కోరుకుంటే స్వామి ఇస్తాడంటండి జాజి పువ్వులతో పూజ చేస్తే శివయ్యకి. అలాగే 4 అనుకున్నానండి జాజి పూలు మా వారినన్నా, అంటే మాకు చీరాల మాల అమ్ముతారండి. మాకు చక్కగా గుత్తగా ఉంటుంది మాల కూడాను. అయితే 20 రూపాయలు అట్లా తీసుకుంటారు. చీరాల నుంచి వచ్చింది అనమాట మాకు పేటకి. అది తెప్పించుకుందామని మనసులో మెదిలిందండి. ఇంక అంతలోకి మాకు అంటే ఇళ్ళమ్మట వస్తుంటారు, మా వీధిలోకి రారండి, అదొక్కటే ప్రాబ్లం. చిన్న సందని రారనమాట, అప్పుడప్పుడు వస్తుంటారు. ఇంకా అలాగే ఈరోజు కూడా వచ్చారనమాట. ఇక జాజి పూలు తీసుకున్నాను అనమాట. ఒక 50 రూపాయలకి తీసుకున్నాను. 50 రూపాయలకి 3 మూరలు దాకా ఇస్తారండి మాకు. ఇంకా అలాగే తీసుకున్నాను అనమాట. అయితే ఈరోజు స్వామివారికి శివయ్యకి జాజి పూలతో పూజ చేసుకున్నానండి. అసలు అనుకోలేదండి, అసలు పువ్వులు జాజి పూలతో మనసులో అనుకుంటే ఏదైనా గట్టిగా అనుకుంటే అయిపోయిద్దని అంటారు కదా, అలాగే అనుకున్నాను. తిరిగితే బాగుండు, మా వారన్నా వెళ్ళొస్తారో లేదో అనుకున్నాను. అలాగే ఇళ్ళంటే వచ్చేసినాయి అనమాట పువ్వులు. ముందు మనము సంకల్పం గొప్పగా ఉంటేనే ఏదైనా భగవంతుడు మనల్ని నడిపిస్తాడంటండి. అది నేను గట్టిగా నమ్ముతాను. అదివరకు నాకు పూజలు చేయాలన్నా కూడా చాలా వరకు భయం వేసేదండి. నేను అంటే మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు శనివారం ఒక్కరోజే చేసుకునేదాన్ని. అప్పుడు నాకు అసలు కుదిరేది కూడా కాదులేండి ఫస్ట్. అలాగే శనివారం స్వామివారికి ఒక్కరోజే చేసుకునేదాన్ని. ఆ రోజు ఒంటి పొద్దు ఉండేదాన్ని అనమాట. ఇక అలాగే శనివారం ఒక్కరోజే చేసుకునేదాన్ని. ఇక ఇప్పుడంటే మనం కొంచెం రిటైర్మెంట్ అయ్యాం కదండి పనుల్లో నుంచి. ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇక భగవంతుడి సన్నిధానంలోనే గడపాలనే నా కోరికండి. ఏ కాడికి మనం భగవంతుడిని పూజించుకోవాలి ఏ కాడికి అనే భావంలో నేను ఉండిపోతున్నాను అనమాట. ఇంకా అలాగే పూజ చేసుకుంటూ వస్తున్నాను. ఇక నేను ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎలా ఉంటాను, నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎలా పూజ చేసుకుంటాను, అలాగే నేను ఏమేమి చేసుకుంటాను అనేది మీకు చూపించాలి అనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కారణం అనమాట. ఇంకైతే ఇలా చేసుకుంటున్నాను అనమాట. అంటే శివయ్య అష్టోత్తరం ఉంటుంది కదా, ఇక శివ అష్టోత్తరంతో పూజ చేసుకున్నానండి. మా వారు ఇంట్లో ఉన్నారు కాబట్టి నా దగ్గర అదిగోండి ఫోన్ ఉంది చూసారా, అది మా వారి ఫోన్ అనమాట. ఇంకా ఆ ఫోన్లో అష్టోత్తరం పెట్టుకొని ఇంకా పూజ చేసుకున్నాను అనమాట. శివ అష్టోత్తరంతో పువ్వులతో పూజ చేసుకున్నాను. ఇక బత్తాకాయలు ఉన్నాయండి ప్రసాదం కింద, బత్తాకాయలు పెట్టాను. ఇంకా స్వామివారికి హారతిస్తున్నానండి. వీడియోని ఎక్కడ బోరుగా ఫీల్ అవుద్దండి, వీడియో స్లోగా వెళ్తున్నాయండి. మీకు ఏమేమి నచ్చలేదు, అలాగే మీకు ఏమేమి కావాలి, అలాగే మీరేం నా గురించి ఇంకా ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది కామెంట్లో తెలుగులోనే కామెంట్ చేయండి. ఇంగ్లీష్లో పెట్టద్దండి ప్లీజ్ అండి. ఇంగ్లీష్లో పెడితే నేను రిప్లై ఇవ్వలేను, తెలుగులో పెడితే నేను వెంటనే రిప్లై ఇస్తాను. అందుకని ఇంగ్లీష్లో పెట్టద్దు, తెలుగులోనే కామెంట్ చేయండి. మిమ్మల్ని మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను.
మాట్లాడటం అయితే వచ్చండి, నాకు స్పెల్లింగ్ అవి ఏమీ తెలియదు, మాట్లాడటం అయితే వచ్చు. ఎందుకంటే మనం అంతగా చదువుకోలేదు కదండి. మనం చదువుకుంటే ఏదైనా అర్థమైపోయింది కదా, చదువుకోలేదు కాబట్టి కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను అనమాట. ఇంక ఇదిగోండి స్వామివారిని ఇలా అలంకరించుకున్నాను, జాజి పూలతో అలంకరించుకున్నాను. ఇంకోండి పువ్వులతోనేమో శివ అష్టోత్తరం చేసుకున్నాను, కనకదార స్తోత్రం చేసుకున్నాను, లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను. ఈ 3 చేసుకున్నానండి. అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేస్తారు కదా, ఇంకా అలాగే ఈ 3 చేసుకున్న తర్వాత ఇక అంతా అయిపోయిన తర్వాత ఇక హారతి ఇచ్చాను అనమాట. ఇదిగోండి ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగులోనే కామెంట్